ఏలూరులో వామపక్ష నేతలు కథం తొక్కారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా రాస్తారోకో జరిపారు. పేదలపై భారాన్ని మోపి కార్పొరేట్ శక్తులకు మోదీ సర్కార్ కొమ్ము కాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని సాకుగా చూపి ఇష్టారీతిగా పెట్రోల్ ధరలు పెంచారని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ధరలు నియంత్రించే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా పేదలను నడ్డివిరుస్తున్నారని ధ్వజమెత్తారు. పెరిగిన ఇంధన ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్ముందు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, దేశం మీద గానీ ప్రజల మీద గానీ భక్తి ఉంటే, శ్రద్ధ ఉంటే ఆ కేజీ బేసిన్లో గ్యాస్ వాటాని 50% ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చే 200 రూపాయలకే గ్యాస్ బండ్ వస్తుంది. ఇలాంటి ప్రత్యామ్నాయాలు పరిశీలించకుండా ఏకపక్షంగా ప్రజల మీద దాడి చేసి ఈ రోజు కార్పొరేట్లు పొట్ట నింపుతా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు. మీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. వామపక్షాల ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఇప్పటికైనా మీ దుర్మార్గ విధానాలు నిర్ణయించారు, ఉపసంహరించుకోవాలని, పెంచిన ధరలు తగ్గించాలని సిపిఎం వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజుకో రకమైనటువంటి ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే, నిరుద్యోగం పెరుగుతుంటే, ఉత్పత్తి లేక, ఫ్యాక్టరీ లేక, పరిశ్రమ లేక అనేక ఇబ్బందుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భారతదేశ ప్రజలు అల్లకొల్లాలను సృష్టిస్తున్నటువంటి మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రం అంతా రాష్ట్రంలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. మోడీ షా ఖబర్దార్, పెంచినటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు బేషరతుగా రద్దు చేయాలి. ప్రజా లేని పక్షంలో ప్రజా ఉద్యమంలో కొట్టుబాబుకు తప్పదని ఈ సందర్భంగా మోడీ షాని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.